మాజీ క్రికెటర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మహమ్మద్ అజరుద్దీన్ కు ఆ పార్టీ అధిష్టానం గుడ్ న్యూస్ చెప్పింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వేళ కాంగ్రెస్ పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది. ఏఐసీసీ ఆదేశాల మేరకు తెలంగాణ కేబినెట్ ను విస్తరిస్తూ మైనార్టీ నేత అజరుద్దీన్ కు మంత్రివర్గంలోకి తీసుకొనుంది. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ అపాయింట్మెంట్ కోరింది. కాగా ఈ నిర్ణయం రాష్ట్ర రాజకీయాలలో సంచలనంగా మారింది. శుక్రవారం ఉదయం 11 గంటలకు మంత్రిగా అజరుద్దీన్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కేబినెట్లో మైనార్టీలకు చోటు లేదని ప్రతిపక్ష బీఆర్ఎస్ చేస్తున్న విమర్శలతో పాటు హైదరాబాద్ నుంచి కేబినెట్ ప్రాతినిధ్యం లేకపోవడం, అదేవిధంగా ఎమ్మెల్సీల నుంచి కూడా మంత్రివర్గంలో స్థానం లేకపోవడంపై వస్తున్న విమర్శలకు చెక్ పెట్టేలా సీఎం రేవంత్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఈ దెబ్బతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మైనార్టీ ఓటర్లను తమ వైపు ఆకర్షించేలా వ్యూహాత్మకంగా ఈ నిర్ణయం ఉందనే చర్చ జరుగుతుంది. నిజానికి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అభ్యర్థి రేసులో మొదటి నుంచి అజరుద్దీన్ పేరు వినిపించింది. కానీ కాంగ్రెస్ హైకమాండ్ మాత్రం అనూహ్యంగా ఆయన్ను తప్పించి ఎమ్మెల్సీగా ప్రతిపాదించింది. ఇప్పుడు ఏకంగా కేబినెట్లోకి తీసుకోవాలని నిర్ణయించడంతో మైనార్టీ ఓట్లను సాలిడ్గా తమ వైపు తిప్పుకోవడం ద్వారా బీఆర్ఎస్ పార్టీకి భారీగా డ్యామేజ్ చేయబోతుందనే చర్చ రాజకీయ వర్గాలలో జోరుగా సాగుతుంది. మంత్రిగా అజరుద్దీన్ ప్రమాణ స్వీకారం చేస్తే ఆయనకు ఏ శాఖ కేటాయించబోతున్నారనేది ఆసక్తిగా మారింది. హోంశాఖ, మున్సిపల్ శాఖ, విద్యాశాఖ లాంటి కీలక శాఖలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వద్దే ఉన్నాయి. వీటిలో ఏ శాఖలు కేటాయిస్తారనేది ప్రస్తుతం ఉత్కంఠగా మారింది. హోంశాఖతో పాటు మైనార్టీ శాఖలు కేటాయించే అవకాశం ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. మంత్రిగా అజరుద్దీన్ ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డిని ఆయన కలిశారు. జూబ్లీహిల్స్లోని ముఖ్యమంత్రి నివాసంలో రేవంత్ మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు.